ఛానల్లోకి స్వాగతం. సంక్రాంతిలోపు ధనస్సు రాశి వారు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు అనేది వస్తుంది. అయితే ధనస్సు రాశి వారు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, సంక్రాంతిలోపు వారు కుక్కకి ఏం తినిపించడం ద్వారా కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది, ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. సంక్రాంతి సమయం అంటే రైతుకి పండగ, ప్రజలకు పంటల పండగ, దేవతలకు అర్పణల పండగ. కానీ జ్యోతిష్యంగా చూస్తే ఇది ధనుసు రాశి వారికి అత్యంత శుభకాలం. ఈ కాలంలో ధనుసు రాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీ ప్రవేశం మొదలవుతుంది. కానీ ఆ లక్ష్మి దీర్ఘకాలంగా నిలవాలంటే ఒక చిన్న పరిహారం చేయాలి. అదే కుక్కకి ప్రత్యేకమైన ఆహారం తినిపించడం. ధనుసు రాశి వారు గురు ఆదిత్యం కలిగిన వ్యక్తులు. వీరి మనసు ధర్మపరంగా ఉంటుంది. ఎప్పుడు నిజాయితీగా పనిచేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఆలస్యం అవుతుంది. 2026 సంక్రాంతి సమయానికి వీరి జాతకంలో చంద్రుడు, గురుడు, శని త్రికోణ యోగం ఏర్పడుతుంది. ఇది ధన ప్రవాహ యోగం అని జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఈ యోగం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఒక చిన్న దానం కార్యం చాలా అవసరం. అదే కుక్కకు తినిపించాల్సినటువంటి ఆహారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుక్క అనేది శని గ్రహానికి ప్రతీక. శని అంటే శ్రమ, ధనం, స్థిరత్వం, న్యాయం. అందుకే ధనుసు రాశి వారు శనిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కుక్కను సంతృప్తిపరచాలి. అయితే మీరు కుక్కకి పెట్టాల్సింది ఏంటి అంటే గనక గోధుమ పిండితో చేసిన రొట్టె అంటే చపాతి. దాని మీద కొంచెం నెయ్యి రాసి దాని మీద ఒక చుక్క నూనె వేసి కుక్కకి తినిపించాలి. ఇది పెద్ద విషయం కాదు, కానీ దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక శక్తి మాత్రం చాలా గొప్పది. అయితే సంక్రాంతిలోపు ఎప్పుడైనా సరే ఈ పని మీరు చేయవచ్చు. కానీ అత్యంత శ్రేష్టమైన సమయం వచ్చేసి సంక్రాంతి ముందు రోజు సాయంత్రం 4 గంటల నుండి సాయంకాలం మధ్యలో మీరు ఈ సమయానికి ఆహారం సిద్ధం చేసుకొని ఇంటి బయట కానీ లేదా ఆలయం దగ్గర కానీ ఉన్న కుక్కకి సంతోషంగా పెట్టండి. కుక్క తింటే కనుక శనిదేవుడు తన కృపను మీ పైన చూపిస్తాడు. మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, శనిదేవుడు కాళీ కుక్క రూపంలో కొన్ని సందర్భాలలో భూమిపై సంచరిస్తారని, మహాభారతంలో కూడా ధర్మరాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక కుక్కతో పాటు స్వర్గానికి వెళ్తాడు. ఆ కుక్క ధర్మదేవుడే. అందుకే కుక్కకి ఆహారం తినిపించడం అంటే ధర్మానికి అర్పణ చేయటం, శనిని ప్రసన్నం చేసుకోవటం. అయితే ఈ పరిహారం చేసిన ధనుసు రాశి వారికి ఫలితాలు అద్భుతంగా వస్తాయి. అనుకోని ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కడి నుండో ఆశ్చర్యంగా డబ్బు వస్తుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయన్నమాట. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపారం చేస్తున్న వారు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ లేదా కొత్త బాధ్యతలు కానీ మీ ముందుకు వస్తాయి. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఇంతకాలంగా చిన్న చిన్న తగాదాలు ఉన్నా కుటుంబంలో ఆ తగాదాలన్నీ కూడా సమసిపోయి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఒక్క దానంతో లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో నిలిచిపోతుంది. అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, దత్తాత్రేయ స్వామి కుక్కలను తన చిహ్నంగా చూపిస్తారు. ఆయన భక్తులు ఇంటికి సంపద, దర్భక్తి, ఆదరణ తీసుకుని వస్తాయి. కుక్కకు ఆహారం ఇవ్వటం అంటే దత్తాత్రేయ స్వామిని సంతృప్తి పరచటం. కాబట్టి సంక్రాంతి సమయాన ఈ ఒక్క పని చేస్తే గనక దత్తాత్రేయ స్వామి ప్రసన్నం, అలాగే శని ప్రసన్నం, లక్ష్మీ కటాక్షం అన్నీ కలిసి మీ ఇంటికి వస్తాయి. అయితే మీరు చేయకూడని పనులు కూడా ఈ సమయంలో కొన్ని ఉంటాయి. కుక్కలు తినకముందే తిరిగి వెళ్ళిపోకూడదు. అది తినే వరకు అక్కడే ఉండండి. కుక్కకి ఇచ్చిన ఆహారం వృధా చేయకండి. అది పవిత్రమైనదిగా పరిగణించాలి. ఆ పరిహారం చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయండి. ఓం శనీశ్వరాయ నమః, దత్తాత్రేయ నమః అని ఈ మంత్రాన్ని మనసులో జపించుకోండి. అయితే ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అంటే గనక, మీరు ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి పసుపు చుక్కను నుదిటికి పెట్టుకోండి. గోధుమ పిండితో చపాతీ చేయండి. దాని మీద నెయ్యి రాసి ఒక చుక్క నూనె వేసి ఓం శనీశ్వరాయ నమః అని మంత్రం చెప్పండి. సాయంత్రం సమయానికి ఆ చపాతీని కుక్కకి ఇవ్వండి. అది తిన్న తర్వాత లక్ష్మీ కటాక్షం నాకు కలగాలని ప్రార్థించండి. జ్యోతిష గ్రంథం బృహత్ పరాశర హోర శాస్త్రం ప్రకారం శని అనుకూలంగా మారినప్పుడు వ్యక్తికి ధనవృద్ధికి, కీర్తి, స్థిరత్వం వస్తాయి. ఇది పొందడానికి దాన ధర్మాలు చాలా ముఖ్యమని చెప్పబడుతుంది. కుక్కకి ఆహారం ఇవ్వటం అనేది శని దానం అని పరిగణించబడుతుంది. అందుకే ధనుసు రాశి వారు సంక్రాంతికి ముందు ఈ పని చేస్తే గనక శనిదేవుడు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి నిరంతరం ధన ప్రవాహాన్ని మీకు కలుగజేస్తాడు. సంక్రాంతి అంటే సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశికి ప్రవేశించే సమయం. ఇది ఆధ్యాత్మికంగా పుణ్యకాలం. ఈ సమయంలో చేసిన దానం, పూజ, జపం వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.
కాబట్టి ధనుసు రాశి వారు ఈ పరిహారాన్ని సంక్రాంతికి ముందు పూర్తి చేస్తే వారి జాతకంలోని ధనయోగం, భాగ్యయోగం తక్షణమే ప్రారంభమవుతుంది. అయితే మీరు ఆనందంగా చేయాల్సినటువంటి ఒక పని కూడా ఉంది. నల్ల నువ్వులు ఒక పావు పిడికెడు నల్ల కుక్కకు ఇవ్వండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం అని మంత్రం చెప్పండి. ఇది శనిదేవుని మరింతగా సంతోషపరుస్తుంది. అలాగే పరిహారం చేసిన 7 రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఫలితం కనిపించడం మొదలవుతుంది. చిన్న చిన్న మార్పులు మీ జీవితంలోకి కనిపిస్తాయి. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వస్త్రాలు లేదా బహుమతులు రావటం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండడం, ఇవన్నీ కూడా శని కటాక్ష ఫలితాలను ధనుస్సు రాశి వారికి 2026 సంక్రాంతి అనేది అద్భుతమైన అవకాశాన్ని తీసుకొస్తుంది. ఈ ఒక్క పరిహారం కుక్కకి గోధుమ చపాతీ మీద నెయ్యి, తేనె తినిపించడం అనేది ఒక జీవితంలో అపార ధన ప్రవాహాన్ని తెస్తుంది. మనస్ఫూర్తిగా విశ్వసించి ఈ పని చేస్తే కూర్చొని తిన్న తరగని డబ్బు, శాంతి, ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం 3 దిశల్లో మిమ్మల్ని చుట్టేస్తాయి. దాన ధర్మాలు ఎప్పుడూ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. కుక్కకి ఆహారం ఇవ్వటం చిన్న పనిగా అనిపించినా దాని వెనక ఉన్న శక్తి, దేవత అనుగ్రహం అమోఘంగా ఉంటుంది. అందుకే ధనుసు రాశి వారు సంక్రాంతిలోపు ఈ పని తప్పకుండా చేయండి. శనీశ్వరుడు దత్తాత్రేయ స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ జీవితంలో ధనం క్షీణించకుండా సుఖం నిలిచేలా మార్పు వస్తుంది. ధనుసు రాశి వారి జాతకంలో 2026 సంక్రాంతి సమయానికి శని ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. శని కర్మఫల ప్రదాత, అంటే మనం చేసిన పనికి తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు. అందుకే కుక్కకి ఆహారం ఇవ్వటం ద్వారా మన కర్మలపై ఉన్న ప్రతికూలతలను తొలగించి శని సంతోషపరచడం జరుగుతుంది. శనిదేవుడు కరుణిస్తే గనక మన జీవితంలో ధన స్థిరత్వం వస్తుంది. అంటే మీ దగ్గర డబ్బు మాత్రమే కాదు, డబ్బు నిలిచిపోతుంది. వృధా అయ్యే అవకాశాలు కూడా ఉండవు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. అవసరమైన చోటికి మాత్రమే డబ్బు వెళ్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న పెట్టుబడులు కూడా పెద్ద లాభాలుగా మారుతాయి. ఇదంతా కూడా శని కటాక్షం వల్లే. అలాగే జ్యోతిష్యంగా చూసుకుంటే ధన నిలయ యోగం అనే యోగం ధనుసు రాశి వారికి 2026 సంక్రాంతి తర్వాత ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారికి సంపాదన క్రమంగా పెరుగుతుంది. అనుకోని ధన ప్రాప్తి వస్తుంది. వ్యాపారం, వ్యవసాయం లేదా ఉద్యోగంలో నిలకడ వస్తుంది. ఏదైనా చేస్తే ఆ పని ఫలిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. దానం అంటే మన కర్మల నుండి మనల్ని విముక్తి చేయించేదే. దాంట్లో ప్రధానమైనది భూతదానం, అంటే జంతువులకు, పక్షులకు ఆహారం ఇవ్వటం, కుక్కలకు ఆహారం ఇవ్వటం. అలానే భూతదానాలలో అత్యుత్తమమైనది. ఎందుకంటే కుక్క మన ఇంటి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. శనిగ్రహానికి ప్రతీక, దత్తాత్రేయ స్వామికి నచ్చిన జీవి. అందువల్ల ఈ దానం చేస్తే 3 శక్తులు ఒకేసారి సంతోషిస్తాయి. శనిదేవుడు, దత్తాత్రేయ స్వామి, భూమాత ఈ పరిహారం కారణంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.